ఓఎన్జీసీ పరిహారం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులకు నష్టపరిహారం అందే విధంగా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని మత్స్యకార నాయకులు వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఓఎన్జీసీ అధికారుల సమక్షంలో మత్స్యకారులు నష్టపరిహారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వలన నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాటాడి జానకిరాం, చక్రవర్తి, పెద్ద సంఖ్యలో మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు మాకు బలమైన హామీ ఇవ్వకపోతే మేము రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఇప్పుడు వరకు శాంతియుతంగానే మేము ధర్నాలు చేస్తున్నాం. ఇక మీదట రోడ్లు ఎక్కవలసి వస్తుంది. మమ్మల్ని మీరు శాంతిపరిచి పంపించాలి. అంటే అప్పుడు వాళ్ళు ప్రతిదానికి కూడా కలెక్టర్ మేడం గారు కూడా ప్రజల తరఫున చాలా గట్టిగా అడగడం జరిగింది. వీళ్ళు దాదాపుగా నెల రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ బాధలు మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీరు వాళ్ళ సంగతి ఏంటో చూడాలని అంటే యాజమాన్యం దిగొచ్చింది. మాకు బలమైన హామీ ఇచ్చారు. నెల రోజుల్లో కమిటీ వేస్తున్నారు. కమిటీ నెల రోజుల్లో మాకు ఏంటి అంటే ఎంతవరకు నష్టం జరుగుతుంది, ఎంతవరకు మనం నష్టపరిహారం చేయవలసి వస్తుంది, ఇవన్నీ కూడా నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగులో ఏంటన్నది మాకు తెలియపరుస్తారు. ఈలోగా మాకు ఇప్పుడు జరిగిన కమిటీ మీటింగ్ ఆంతర్యం ఏంటన్న దాన్ని ఒక లెటర్ పూర్వకంగా ఓఎన్జీసీ వాళ్ళు ఒక లెటర్ పూర్వకంగా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ ఇచ్చిన మరుక్షణం మేము ఇప్పటి వరకు చేసిన ధర్నాన్ని విరమించుకుంటామని గ్రామాల్లోకి వెళ్ళి ఎందుకంటే మేము మా స్వతహాగా చేసింది కాదు, ఇది ప్రతి గ్రామంలో ప్రతి సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది. కాబట్టి నష్టపోతున్న ప్రతి ప్రజల్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం. మాకు అధికారికంగా అంటే లిఖితపూర్వకంగా మాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఓఎన్జీసీ వాళ్ళు ఏవైతే జరిగినాయో యాస్టేజ్గా మినిట్స్ మాకు ఇస్తానన్నారు. అది ఇచ్చిన తర్వాత రేపటి దినాన్ని మేము ఈ ఉద్యమాన్ని విరమించుకొని తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఆ రోజు కార్యాచరణ బట్టి మా నిర్ణయం ఉంటుందని చెప్పడం జరిగింది. అంతటికీ కలెక్టర్ మేడం గారు ఓకే చెప్పారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మాకు సహకరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా వాళ్ళు అడిగిన వాటిల్లో ఎక్కడ కూడా స్వార్థం అయితే కనబట్టలేదు. వాళ్ళు మంచిదే అడిగారు. ప్రతిదీ ఏంటంటే చదువు అడిగాం మేము, పిల్లలు చదివించాలి. మా యొక్క ఎందుకంటే మత్స్యకారుడికి ఆయుష్ కొరస అయిపోతుందండి. సహజంగా మిగతా వాళ్ళకంటే మా యొక్క మత్స్యకారుడు ఆయుష్ కొరస అయిపోతుంది. కాబట్టి మెయిన్ హెల్త్ విషయం కూడా అలాగే ఎంప్లాయ్మెంట్ విషయం ఈ మూడు చేస్తానన్నారు, ఇమ్మీడియట్లీ చేస్తానన్నారు. కాకపోతే కమిటీ తర్వాత నష్టం ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా న్యాయం చేసే విధంగా మాట్లాడతానండి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక ఆటంకం అయితే ఒకటి జరుగుతుందండి. కోడ్ అమల్లో ఉండడం వల్ల ఏది కూడా అధికారికంగా చెప్పడానికి కుదరట్లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనం చేసుకున్నాం. లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన లెటర్ని చూపించి మేము దీన్ని విరమించుకుంటామని